లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. డిజిటల్ సైడ్ మీద కూడా ఏమైనా మిస్యూజ్ చేశారేమన్నా డౌట్ ఉందనేది అంటున్నారు. అంటే తర్వాత ఏమన్నా చేసి ఉంటాడని అని నా అంటే ఇట్లా మాట్లాడిన వాళ్ళు సైన్ అంటున్నారు. నాకు అదే డౌట్ వస్తుంది అని అంటున్నాను. దానికి ఒక క్లారిటీ తీసుకుంటానండి. మీ అందరి ముందరనే ఫోన్ చేస్తాను ఒక మా పిఎస్కి. ఎందుకంటే మాట్లాడతాను. యా వెరీ అండి. ఇప్పుడు యాక్చువల్లీ ఇవాళ మిమ్మల్ని ఇన్ని ప్రశ్నలు అడుగుటానికి కూడా కారణం ఏంటంటే, మీరు ఆ రోజు విద్యుత్ శాఖ మంత్రిగా లేకుండా ఉండుంటే అసలు మీకు తలనొప్పి ఉండేది కాదు. ఇవాళ మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా. ఇందాక మీరు ఒకటి అంటున్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నన్ను అడిగితే నేను మాట్లాడాను తప్ప నేనుగా అంటే మీకు మీరుగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా కూడా తప్పేం లేదు నిజానికి ఈ సందర్భంలో. ఎందుకంటే దీనికే ఫీల్ అవుతున్నారు కదా వాళ్ళు. దీనికి వాళ్ళు వచ్చి అడిగిన దానికే నేను మా సమాధానం చెప్పిన దానికే ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళ ఫీలింగ్స్తో మిమ్మల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదేమనిపిస్తుంది. ఎందుకంటే అంటే అట్లా కాదు, యూ హ్యావ్ టు రెస్పాన్సిబుల్ కదా. యాక్చువల్లీ విద్యుత్ శాఖ మంత్రి నేను రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యే చెప్పాను నేను. అవును, నువ్వు దానికి వాళ్ళ మెప్పు కోసం మాట్లాడావు అని అంటే ఏమిటి అర్థం? వాళ్ళ మెప్పు కోసం మాట్లాడేది ఈ విషయం ఇంకా వేరే రకంగా మాట్లాడచ్చు. జగన్ అట్టంటాడు ఇట్టంటాడు అది వేరు మాట్లాడచ్చు. వాళ్ళ మెప్పు కోసం అంటే ఆ రోజు జనసేన పార్టీలో చేరిన రోజు చెప్పిన, నేను ఒక పార్టీలో నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు తిట్టి బయటకు రావటం ఇవన్నీ నా సంస్కృతికి నాకు విరుద్ధం. నా గురించి ఏమైనా మాట్లాడితే అప్పుడు నేను రియాక్ట్ అవుతాను. ఎందుకు నీకు అది చేసాం అని చెప్తే అప్పుడు రియాక్ట్ అవుతాను తప్పితే నేను నా అంతగా నేను పార్టీలో నుంచి వచ్చి అప్పటిదాకా ఉండి ఆ పార్టీని తిట్టి బయటకు వచ్చి ఇక్కడ పార్టీ తిడితేనే వీళ్ళు నన్ను ఇది చేస్తారనే ఉద్దేశం నాకు లేదు. నేను నా మీద ఏమన్నా మాట్లాడి రియాక్ట్ అయితే నేను రియాక్ట్ అవుతాను. అదే స్టాండ్ మీద ఉన్నాను లేదా. ఇప్పుడు ఈ స్కామ్ బయటకు వచ్చి నన్ను అడిగారు కాబట్టి నేను బయట మాట్లాడాల్సి వచ్చింది. అది కూడా నేను డిఫెండ్ చేయకూడదంటే ఇంక నేనేం చేయాలి? అంటే మీకేమైనా అనిపిస్తుందో ఇవాళ దేశాన్ని ఊపేస్తున్న అతిపెద్ద కుంభకోణం ఇది. అదానీ షేర్ మార్కెట్ ఈ అలిగేషన్ రాగానే, అదానీ మీద కేసు ఫైల్ కాగానే, అది కూడా ఆంధ్రప్రదేశ్ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలియగానే లక్షల కోట్ల అదానీ షేర్లు కుప్పగూలిపోయాయి. ఇంత పెద్ద స్కామ్ ఈరోజు నేషనల్ మీడియా అంతా దీని మీద ఫోకస్ చేస్తుంది. అమెరికాలో దీని గురించి డిస్కస్ జరుగుతుంది. ఇంత పెద్ద కుంభకోణంలో వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ జగన్ సర్కారు ఇందులో ఇరుక్కుపోయింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. రేపు పొద్దున విచారణ కూడా సీరియస్గా ఉంటుంది. ఆ ఉచ్చులోకి మిమ్మల్ని లాగి మీ మెడకి దీన్ని చుట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతుందని అనుకుంటున్నారా? నన్ను ఎవరు లాగుతారంటారు? ఇప్పుడు గత ప్రభుత్వం వాళ్ళ మీదకి వచ్చింది కదా ఇంత పెద్ద స్కాము. FBI విచారణ జరుపుతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించబోతోంది. వాళ్ళు ఇరుక్కుపోయారు కాబట్టి మిమ్మల్ని కూడా అందులోకి లాగే ప్రయత్నం చెవిరెడ్డి కామెంట్ చూస్తే మీకు ఏమైనా అనిపిస్తుంది అట్లా? అంత చేతకంలో ఏం కాదండి. ఏదో కామ్గా ఉంటామని, కానీ అసలు సంబంధం లేని విషయం నా మీద తీసుకొస్తే నేను ఎందుకు ఊరుకుంటాను? నాకు అసలుకి దాని గురించి ఐ డోంట్ కేర్. ఎందుకంటే నేను స్వచ్ఛందంగా ఉన్నాను. నాకు అసలు సంబంధం లేదు. ఏ రకంగా ఇన్వాల్వ్ చేస్తారు నన్ను? ఓకే, నేను తప్పు చెప్తున్నాను, నేను చేస్తాను. శ్రీకాంత్ గారు కదా, ఇప్పుడు దానికి అగ్రిమెంట్ సంతకం పెట్టి ఉంటుంది, శ్రీకాంత్ గారు పెట్టి ఉంటారు. ఆయన చెప్పనండి. అంటే ఈ స్కామ్ బయటకు వచ్చిన తర్వాత మీరు ఏమైనా శ్రీకాంత్ గారితో మాట్లాడే ప్రయత్నం చేశారు? ఈ రోజుకి మాట్లాడాలి. ఆయన ఫోన్ నెంబర్ కూడా తీసుకోవాలి. ఆయన ఎనర్జీ సెక్రటరీగా అయిపోయిన తర్వాత, ఆయన ఢిల్లీకి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజుకి నేను ఫోన్ మాట్లాడాలి. ఓకే అండి, కాసేపు ఆ స్కామ్ బయట పెడదాం, పక్కన పెడదాం కాసేపు. సో దాని గురించి మీరు ఆల్రెడీ ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. ఒకవేళ నా తప్పు ఉందని తెలిస్తే నా ఫ్యామిలీ మొత్తం పోయి సూసైడ్ చేసుకుంటాననే మాట చాలా సివియర్ అండి. చాలా ఆ పెయిన్ లేకపోతే మీరు ఆ మాట అంటారని నేనైతే అనుకోవట్లేదు. సో అన్న తర్వాత దాన్ని కంటిన్యూ చేయదలుచుకోలేదు. నెక్స్ట్, మీరు జగన్ గారికి దగ్గర బంధువు, వైవి సుబ్బారెడ్డి గారికి దగ్గర బంధువు. సరే, ఇంతకుముందు ఎవరైనా అడిగారో లేదు తెలియదు, మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను నేను. ఎందుకు ఆ ఫ్యామిలీతో మీకున్న అటాచ్మెంట్ మా అందరికీ తెలుసు. ఎందుకు మీ వైవి సుబ్బారెడ్డి గారిని, జగన్ గారిని వదిలిపెట్టి పార్టీ వదిలి వేరే పార్టీలోకి రావాల్సిన అవసరం? చెప్పాను కదండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అయితే నాకు రాజకీయ విష పెట్టారు. ఆయన కోసం ఆయన చనిపోయిన తర్వాత ఆయన నాకు పెట్టిన మినిస్టర్ ఇచ్చాడు, ఎమ్మెల్యే చేశాడు. ఆయన కోసం నేను వదులుకొని, మంత్రి పదవులు వదులుకొని, ఎమ్మెల్యే పదవులు వదులుకొని, మళ్ళీ బై ఎలక్షన్ పోయి నా డబ్బు ఖర్చు పెట్టుకొని నేను ఎలక్షన్ చేసి, ఎందుకంటే
ఆయన నాకు ఇచ్చినటువంటి కృతజ్ఞతతో నేను చేసిన. ఆ తర్వాత నాకు ఎన్నో ఇబ్బందులు జరిగినాయి, చాలా ఇబ్బందులు జరిగినాయి. నేను ఉన్నది మాట్లాడేవాడిని, నేనేం భజన చేసే టైప్ కాదు, మాట్లాడేవాడిని. అది ఆయనకు నచ్చలేదు. దాన్ని కొంత దూరం పెడతాను, అయినా నాకేం దూరం పెట్టిన నాకేం ప్రాబ్లం లేదు. కానీ గౌరవం అనేది ఇవ్వాల. వాళ్ళ మీద ప్రేమ ఎంతో చూపించాను ఆయన కోసం. 10% కూడా మన మీద ప్రేమ లేకపోతే ఏడండి? మనం చూపించిన ప్రేమలో 10% అని చూపించాలి కదా. ఆ మాట అంటే వైసీపీ వాళ్ళు చాలామంది అంటున్న మాట ఏంటంటే, ఆయన మీద ప్రేమ లేకపోతే, ఆయన మీద అభిమానం లేకపోతే ఫస్ట్ క్యాబినెట్లోనే మంత్రిగా ఆయనకి ఎందుకు 2.5 ఏళ్ల పాటు అవకాశం ఇచ్చారు అని. ఎందుకు అంటే నీకు ఆయన కోసం మినిస్టర్ వదుకొని వచ్చాను కదా. ఆ రోజు ఎలక్షన్ రోజు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో వాసన గెలిచితే మినిస్టర్ ఇస్తా అని చెప్పి ఓపెన్గా పబ్లిక్లో చెప్పినాడు. అని ఆయన కోసం మినిస్టర్ వదుకున్నప్పుడు ఆయన మినిస్టర్ ఇవ్వడం తప్పని. ఇప్పుడు లాస్ట్లో వచ్చిన వాళ్ళందరికీ 5 years ఇచ్చి నాకు 2.5 years ఇచ్చి పార్టీ ఆవిర్భావం నుంచి నేను నీకోసం మంత్రి పదవులు వదులుకొని వచ్చి ఎమ్మెల్యే వదులుకొని ఎన్ని చేసుకొని వచ్చి మన 2.5 నన్ను తీసేసి లాస్ట్లో వచ్చిన వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంత ఎలక్షన్లో వచ్చిన వాళ్ళకి 5 years ఉంచేది ఏంది అది చెప్పండి. మీ జిల్లాకి సంబంధించిన ఆదిమూలం సురేష్ లాంటి వాళ్ళని 5 ఏళ్ళు కంటిన్యూ చేశారు. బంధువైన మిమ్మల్ని మాత్రం ఆయన ఎప్పుడు వచ్చాడు? ఎలక్షన్ ముందర వారం రోజుల ముందు వచ్చాడు. ఎలక్షన్ టికెట్ లీక్ ముందు 1 week ముందర వైసీపీలో జాయిన్ అయ్యాడు. నేను వైసీపీ పార్టీ నుంచి ఉన్నాను కదా, ఆయన కంటిన్యూ చేసినాడు 5 years. నేను ఇప్పుడు ఆయనకి ఇచ్చిన దానికి నేను బాధపడను. నన్ను ఒకరికి ఇచ్చిన దానికి సీఎం ఇష్టం, మినిస్టర్ ఇష్టం, కానీ దాన్ని మోసం చేయకూడదంట. ఓపెన్గా ఉండాలా ఏదైనా. ఇప్పుడు మొత్తం తీసేస్తానంటే ఓకే, స్వాగతించాం. మళ్ళీ 11 మందిని ఉంచారు. అదే రోజు క్యాబినెట్ అనౌన్స్ చేసే రోజు సజ్జల్ గారిని నా దగ్గర పంపించి ఆయన ఇవ్వలేకపోతున్నాము, జిల్లాలో ఎవరికి ఇవ్వటం లేదు చెప్పింది మాట. ఏదో 2 hours ముందర చెప్పిన వచ్చి ఆయన అంతా ఫిక్స్ చేసుకుని వచ్చిన మాట, ఎవరికి ఇవ్వటం లేదు, మొత్తం పెత్తనమంతా మీరే, జిల్లాలంతా మీరే చూసుకోవాల్సిందే, మంత్రి మటుకి ఈ సామాజిక న్యాయంలో ఇవ్వలేకపోతున్నాం అని చెప్పారు. సరే, దాని కొద్దిగా బాధపడ్డాము, చదువుకున్నాం. అప్పుడు అనంతపురం నుంచి సురేష్ వాళ్ళు బాగా ఉన్నాడు, ఆయనకి ఇచ్చారు. ఆయన పేరు వచ్చింది. 1 hourలో మళ్ళీ చేంజ్ చేసి సురేష్ ఎందుకు పంపించాలా, ఎందుకు చెప్పాలా, ఎందుకు మోసం, అది ఎంత అవగౌరవపరిచినట్టు. అంత మోసం అనేది కరెక్ట్ కాదు కదా. ప్రస్తుతం జనసేనలో ఉన్నారు, కంఫర్ట్గా ఉన్నారా? కంఫర్ట్గా ఉన్నాను, హ్యాపీగా. ఆయన చాలా చాలా ఇదిగా చూసుకుంటున్నాడు నన్ను. అది చాలు, నాకు గౌరవం చాలండి, పదవి ఇచ్చినా లేకపోయినా. ఆ రెస్పెక్ట్ దొరుకుతుందా? డెఫినెట్. జగన్ గారి దగ్గర దక్కని గౌరవం పవన్ కళ్యాణ్ గారి దగ్గర దక్కుతుంది. మీరు రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లోనే మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకుడు మీరు. అలాంటి మీరు బేసిక్గా అందరూ అనుకునేది ఏంటంటే, ఏ తెలుగుదేశం పార్టీకో బీజేపీకో వెళ్తారు, థర్డ్ ఆప్షన్ జనసేన చూజ్ చేసుకుంటారు అనుకుంటారు, ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటిది ఆ 2 పార్టీలు కాదని జనసేన మాత్రం చూజ్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం చూపించడానికి కారణం? నేను చెప్పాను కదా, గౌరవం అనేది ఉండాలి నాకు అనేది. ఇప్పుడు నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా 2 సార్లు పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ మీటింగ్లో వైసీపీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, బాలినేని శ్రీనివాసులు లాంటి వాళ్ళు, పర్టికులర్గా మీ పేరు కోట్ చేశాడు. అది చాలు కదండి. అవతల పార్టీలో ఉన్న వాళ్ళు నన్ను అభిమానంగా చూశారంటే నాకు గౌరవం ఉంటుందని ఉద్దేశంతో పోయినా. అవతల ఉన్న పార్టీలోనే అప్పుడే నన్ను మాట్లాడాడంటే నేను ఆ పార్టీలో పోతే ఇంకా గౌరవం ఉంటుందనే ఫీలింగ్తో పోయాను. For more videos like this, subscribe Big TV channel.